హైదరాబాద్ మేడిపల్లిలో భర్త చేతిలో హత్యకు గురైన స్వాతి పోస్టుమార్టం పూర్తయింది. అయితే తల చేతులు పూర్తి భాగాలతోనే స్వాతి మృతదేహం అప్పగించాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో మృతదేహం తీసుకువెళ్లేది లేదంటున్నారు. ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలో స్వాతి మొండె ఉంది. అటు మూసీ కాలువ వద్దకు చేరుకున్నారు డీఆర్ఎఫ్ టీమ్స్. నిన్న చీకటి పడే వరకు దాదాపు 10 కిలోమీటర్ల దూరం స్వాతి శరీర భాగాల కోసం గాలించారు పోలీసులు, డీఆర్ఎఫ్ టీమ్స్. ఇవాళ మరోసారి బోట్ల సహాయంతో గాలిస్తున్నారు. అయితే మూసీలో ప్రవాహం ఎక్కువ ఉండడంతో స్వాతి శరీర భాగాలు చాలా దూరం కొట్టుకుపోయి ఉంటాయని పోలీసులు భావిస్తున్నారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి రవి అందిస్తారు. మేడిపల్లిలో భర్త చేతిలో హతమైన స్వాతి శరీర భాగాల కోసం మూసీ వద్ద ఇంకా గాలింపు కొనసాగుతోంది. అటు మేడిపల్లి పోలీసులతో పాటు డీఆర్ఎఫ్ టీమ్స్ హైడ్రా మూసీ కాలువలో నిన్నటి నుంచి గాలిస్తున్నారు. నిన్న చీకటి పడే వరకు గాలించిన ఎక్కడా స్వాతి శరీర భాగాలకు సంబంధించినటువంటి ఆనవాళ్ళు కూడా గుర్తించలేకపోయారు. దీంతో మరుసటి రోజు అంటే ఈ రోజు ఉదయం నుంచి కూడా గాలిస్తున్నారు. ప్రస్తుతం మనం చూడవచ్చు డీఆర్ఎఫ్ టీమ్స్ అదేవిధంగా మేడిపల్లి పోలీసులు కూడా ఎక్కడైతే మహేందర్ రెడ్డి స్వాతి శరీర భాగాలను పారవేశాడో అక్కడి నుంచి అంటే 0 పాయింట్ నుంచి గాలిస్తూ ఉన్నారు. నిన్న ఈ ఎక్కడైతే పారవేశారో అక్కడ 0 పాయింట్ నుంచి దాదాపు 10 కిలోమీటర్స్ వరకు వెళ్ళి ఉంటుందేమో. ఎందుకంటే నీటి ప్రవాహం, నీటి ఉధృతి కూడా ఎక్కువగా ఉంది కాబట్టి ఆ శరీర భాగాలు కొట్టుకుపోయి ఉంటాయి అని అనుమానించారు. దాదాపు 10 కిలోమీటర్ల వరకు పోలీసులు అదేవిధంగా డీఆర్ఎఫ్ టీమ్స్ గాలించారు. అయినా ఎలాంటి వాహనాలు లభించలేదు. మరోసారి ఈరోజు కూడా స్టార్టింగ్ పాయింట్ నుంచే వీళ్ళ గాలింపు మొదలైంది. 3 కవర్లలో చుట్టి వేశాడు అని మహేందర్ రెడ్డి చెప్పాడు. ఎక్కడైతే పారవేశాడని చెప్తున్నారో అక్కడి నుంచే గాలిస్తున్నారు. ఒక కవర్లో తలకాయి, మరొక కవర్లో కాళ్ళు, మరొక కవర్లో చేతులని, ఇలా 3 సార్లు 3 కవర్లను తీసుకొచ్చి మహేందర్ రెడ్డి ఇక్కడ పారవేశాడు. ఎప్పుడైతే స్వాతిని ఇంట్లో హత్య చేశాడో తను వెంట తెచ్చుకున్నటువంటి హాక్సా బ్లేడ్తో, ముందే కొనిపెట్టుకున్నటువంటి హాక్సా బ్లేడ్తో కాళ్ళు, చేతులు, తలను వేరు చేశాడు. ఒక్కొక్క భాగాన్ని 4 గంటల వ్యవధిలో 3 సార్లు ఇక్కడికి తీసుకొని వచ్చి పారవేశాడు. అయితే మూసీ ఫ్లో ఎక్కువగా ఉంది. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఫ్లో కంటే 2 రోజుల క్రితం మహేందర్ రెడ్డి వేసినప్పుడు కూడా ఫ్లో మరింత ఎక్కువగా ఉండింది. అప్పటికే ఎగువ కురిసినటువంటి వర్షాలు, దానికి తోడు హిమాయత్ సాగర్ గేట్స్ కూడా ఓపెన్ అయ్యాయి. హుసేన్ సాగర్ నుంచి వచ్చినటువంటి వాటర్, గండిపేట నుంచి వచ్చినటువంటి వాటరు, చుట్టుపక్కల ఉన్నటువంటి చెరువుల వాటర్ అంతా కూడా ప్రస్తుతం ఈ మూసీ కాలువ ద్వారానే ప్రవహిస్తుంది. ఫ్లో కూడా మనకు క్లియర్గా అర్థమవుతుంది ఏ స్థాయిలో ఉందో. ఇలాంటి ఫ్లోలో తను కవర్స్ వేసినప్పుడు దాదాపు కొట్టుకుపోయి ఉంటాయి అని పోలీసులు అనుమానించారు. స్వాతి కుటుంబ సభ్యులకు కూడా ఇదే విషయాన్ని చెప్పారు. ఇతర శరీర భాగాలు దొరకడం కష్టం. ఏదైతే లభ్యమైనటువంటి మొండెం భాగం ఉందో దానికి గాంధీ హాస్పిటల్లో ఇప్పటికే పోస్ట్మార్టం పూర్తయిపోయింది. దాన్ని మీకు అప్పగిస్తాం, మీరు తీసుకెళ్లి అంత్యక్రియలు చేసుకోండి అని కూడా చెప్పారు. కానీ స్వాతి కుటుంబ సభ్యులు మాత్రం నిరాకరిస్తున్నారు. పూర్తి బాడీ దొరికిన తర్వాతనే అంత్యక్రియలు చేస్తామని చెప్పి వాళ్ళు భీష్మించుకొని కూర్చున్నారు. అయితే ప్రస్తుతం అటు డీఆర్ఎఫ్ టీమ్స్ కానీ పోలీసుల అనుమానం మాత్రం మనం చూస్తున్నటువంటి ఈ ఫ్లోలో కొన్ని అక్కడక్కడ రాళ్ళు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అలాంటి దగ్గర ఏమైనా స్ట్రక్ అయి ఉంటే దొరికే అవకాశం ఉంటుంది అని చెప్పి గాలిస్తున్నారు. ఇన్ కేస్ దొరకకపోతే మాత్రం స్వాతి కుటుంబ సభ్యులను మరోసారి సర్ది చెప్పి ఉన్నటువంటి మొండెం భాగాన్ని ఇప్పటికే పోస్ట్మార్టం పూర్తయింది కాబట్టి దాన్ని తీసుకొని వెళ్ళాలి అని చెప్పే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్నాం అటు పోలీసులతో పాటు డీఆర్ఎఫ్ టీమ్స్ అదేవిధంగా హైడ్రా టీమ్స్ ఇంకా ఈ మూసీ కాలువ వద్ద గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. నిన్నటి వరకు మాన్యువల్గా గాలించినటువంటి వాళ్ళు ఈరోజు పాతాల గడియను పెట్టారు. కొన్ని బోట్స్ను కూడా తీసుకొచ్చారు. కానీ ఇక్కడ నీటి లోతు ఎంత ఎక్కువగా ఉందో కూడా గమనించలే కష్టం కాబట్టి కింద రాళ్ళు కూడా ఉండే అవకాశం ఉంది. ఆ బోట్స్కు ఉన్నటువంటి మిషన్ కూడా ధ్వంసమయ్యే అవకాశం ఉంది. సో బోట్స్ ద్వారా వెతికే అవకాశం లేదని చెప్తున్నారు డీఆర్ఎఫ్ టీమ్స్. ఈరోజు కూడా మాన్యువల్గా వెతకడమే కాకుండా ఆ పాతాల గడి ఏదైతే ఉందో దాని ద్వారా కూడా గాలిస్తున్నారు. కెమెరామెన్ ప్రభాకర్తో రవికుమార్, ఎన్టీవీ, మూసీ పరివాహక ప్రాంతం.